లాస్ట్ వీడియోలో మనం పై నెట్వర్క్ సైన్ అప్ అండ్ మైనింగ్ ప్రాసెస్ అయితే చేసాం కదా. సో ఈ వీడియోలో మనం పై నెట్వర్క్ కేవైసీ ప్రాసెస్ అయితే చేద్దాం. సో ఫస్ట్ పైన కాయిన్స్ మీద నొక్కండి. నెక్స్ట్ కింద మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అని ఉంది కదా, సో దాని అయితే ప్రెస్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ పై బ్రౌజర్ అని ఉంది. సో మీది ఐఫోన్ అయితే ఐఫోన్ అయితే ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్ లో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. సో పై బ్రౌజర్ ఇలా ఉంటది. ఇందాక చేసిన మైనింగ్ వచ్చేసి పై యాప్ అనమాట. పై బ్రౌజర్ అనేది కేవైసీ చేయడం. ఇందులో మనకి 9 స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలి. 1 to 6 స్టెప్స్ అయితే ఇన్స్టెంట్ గా కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు యాప్ ఓపెన్ చేసి ఫేస్బుక్ తో కానీ ఫోన్ నెంబర్ తో కానీ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ టు పై వాలెట్ అని ఉంటుంది. సో దీని ప్రెస్ నెక్స్ట్ జనరేట్ న్యూ వాలెట్ అని ఉంటుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండ్ అలాగే దీన్ని కాపీ చేసుకోండి. ఇది ఎవరికి తెలియదు. నెక్స్ట్ కింద యూస్ ఫేస్ ఐడి మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. సో మళ్ళీ మీరు పై యాప్ అయితే ఓపెన్ చేయండి. పైన ఒక స్టెప్ బ్యాక్ రండి. ఇప్పుడు సైన్ టు పై బ్రౌజర్ అవ్వండి. ఇక్కడ 1-2 స్టెప్స్ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు థర్డ్ స్టెప్ అయితే చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ పై వాలెట్ మీద ప్రెస్ చేయండి. ఇందాక మనం 24 లెటర్స్ కాపీ చేసుకున్నాం కదా, సో అది ఇక్కడైతే పేస్ట్ చేయండి. ఇప్పుడు కింద కన్ఫర్మ్ యువర్ వాలెట్ మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మీ జీమెయిల్ కి ఒక ఓటీపీ వస్తుంది. సో అది ఇక్కడైతే ఎంటర్ సబ్మిట్ చేసి సో నెక్స్ట్ ఇక్కడ గో బ్యాక్ మీద ప్రెస్ చేయండి. ఒక స్టెప్ బ్యాక్ వస్తారు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. సో ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది లైక్ ఎలో అని చెప్పి ఇది అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ మీద ప్రెస్ చేసి అండ్ మళ్ళీ ఎలో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇది అయిపోయింది. సో మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కమిట్ టు లాకప్ అని ఉంది కదా, సో దాని మీద అయితే ప్రెస్ చేయండి. ఇది ఓపెన్ చేయగానే లైక్ 1 to 1 ఉంటుంది. సో పైదైతే వచ్చేసి లైక్ మన 100% ఉండాలి. సో కింద వచ్చేసి 2 వీక్స్ ఉండాలి. సో దాన్ని అయితే ఇట్లా డ్రాగ్ చేయండి. ఇట్లా చేసుకుంటే మీకు బూస్ట్ ఆఫ్ రేట్ అయితే పెరుగుతుంది అండ్ అలాగే మీకు ఎప్పుడు కావాలన్నా విత్డ్రా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కమిట్ మీద ప్రెస్ చేయండి అండ్ కమిట్ లాకప్ మీద నొక్కండి. సో ఈ స్టెప్ కూడా సక్సెస్ అయిపోయింది. ఒక స్టెప్ బ్యాక్ అయితే రండి. నెక్స్ట్ ఇక్కడ 6th స్టెప్ అనమాట. చాలా సింపుల్. మీరు ఇందాక 24 లెటర్స్ కాపీ చేసుకున్నారు కదా, సో అది ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. కింద సైన్ ఇన్ చేసేసి అండర్స్టాండ్ కొట్టండి. ఇది కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఫైనల్ ఇది కూడా అయిపోయింది. సో కేవైసీ ప్రాసెస్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ దీనికి వాలెట్ అయితే కనెక్ట్ చేయాలి. అది ఎప్పుడంటే ఇప్పటి నుంచి డైలీ మీరు 30 days ఇట్లా మైన్ చేయాలి. మైన్ చేసిన తర్వాత దీనికి వాలెట్ అయితే కనెక్ట్ చేయాలి. మళ్ళీ మైన్ చేయకపోతే మీ కేవైసీ ప్రాసెస్ అయితే అవ్వదు. సో మళ్ళీ 30 days కి అయితే మన వాలెట్ కనెక్ట్ చేద్దాం. సో స్టే ట్యూన్. డైలీ అయితే మైన్ చేయండి అండ్ మన పేజ్ అయితే ఫాలో అవ్వండి.